గద్దరన్న. గద్దరన్న ఈ పేరు వింటే నా చిన్నప్పటి నుంచి కూడా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట చిన్నప్పుడే నేను విన్న క్షణం నుంచి కూడా ఆ పాట ఎవరు పాడారు, ఆ సాహిత్యం ఏంటి, ఇవన్నీ కాకుండా ఆ పాట అసలు ఏదైతే ఉందో ఆ ఆనందంతో నా రోమల్ నిక్కబొడుచుకునేవి. అంతటి గొప్ప పాట. తర్వాత మెల్లగా అర్థమైంది గద్దరన్న గొప్పతనం. అన్న గజ్జె కట్టి కర్ర చేతన పట్టి పైన దుప్పటి కప్పుకొని అన్న ఆడతా పాడతా ఉంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది. తెలంగాణ గడ్డ ఇప్పుడు తెలంగాణ వచ్చి మాది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అని చెప్పి రొమ్ము విరుస్తున్నాము. అందులో గద్దరన్న పాత్ర లేదా? గద్దరన్న గొప్పతనం లేదా? గద్దరన్న గొప్పవారు కాదా? గద్దరన్న పద్మశ్రీకి అర్హులు కారా? అంతటి గొప్ప వ్యక్తిని గద్దరన్నని. బండి సంజయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మాట విధానం, ఆయన యొక్క ఆలోచన ఇష్టం. కానీ ఆయన గద్దరన్నని తక్కువ చేసి మాట్లాడిన విధానం నాకు ఏమాత్రం నచ్చలేదు. మరి తెలంగాణ ప్రజానికానికి అది ఏ రకంగా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ గద్దరన్నని మాత్రం అలా తక్కువ చేసి మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపించింది. ఒక తెలంగాణ బిడ్డగా గద్దరన్న పాటని ఆటని ఇష్టపడే వ్యక్తిగా గద్దరన్న గొప్పతనాన్ని అలా కించపరచడం అనేది నాకు నిజంగా నచ్చలేదు. ఆలోచించి మాట్లాడాల్సిందే. సరే, ఆ అవార్డులు రివార్డులు అనేవి అవి ఇప్పుడు ఆయన లేరు. ఆయనకు ఆ అవార్డులు, ఆ పద్మశ్రీ ఇస్తే ఆయన గొప్పవారు, ఇవ్వకపోతే గొప్పవారు కాదు అనే అంశం కాదు, కానీ అలా తక్కువ చేసి మాట్లాడడం అనేది నిజంగా బాధ కలిగించినటువంటి అంశం. అది ఆలోచించాల్సింది, మాట్లాడే ముందు ఆలోచించాల్సింది బండి సంజయ్ గారు. ఇక ముందు కూడా దయచేసి ఇలా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన వ్యక్తుల గురించి కానీ, తెలంగాణ గడ్డ గురించి పోరాడినటువంటి వ్యక్తుల్ని కానీ తక్కువ చేసి మాట్లాడవద్దు అన్నది తెలంగాణ బిడ్డగా నా విన్నపం. దయచేసి ఇంకొకసారి ఇలాంటివి ఏ వ్యక్తి కూడా పూనుకోవద్దు అన్నది. మన గడ్డ మీద, మన గడ్డ కోసం పోరాడినటువంటి వ్యక్తుల్ని, అందులోనూ వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదు దయచేసి, ప్లీజ్. నేను వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.